హలో, ఈరోజు మన టాలీలో ఒక చిన్న సింపుల్ ప్రాబ్లం చేసి చూద్దాం. ఫస్ట్ మనం కంపెనీ మాస్టర్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ నేను కంపెనీ మీద క్లిక్ చేశాను, క్రియేట్ అనే ఆప్షన్కి వెళ్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీ పేరు సమ్ రాజ్ అని చెప్పి ఇస్తున్నాను. తర్వాత కంపెనీ తాలూకా అడ్రస్ కంప్లీట్గా ఇక్కడ టైప్ చేయాలి, మీ కంపెనీ అడ్రస్ ఏదైతే ఉందో అది. నెక్స్ట్ స్టేట్కి వచ్చేసరికి తెలంగాణ స్టేట్ కోడ్ మ్యాండేటరీగా ఇవ్వాలి. తర్వాత మీ కంపెనీ పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్, ఈమెయిల్, వెబ్సైట్, ఇవన్నీ డీటెయిల్స్ మీరు అక్కడ ఫిల్ చేయండి. తర్వాత ఎంటర్. తర్వాత ఈ ఆప్షన్ వచ్చిన తర్వాత జిఎస్టీది నో పెట్టండి. తర్వాత జిఎస్టీ ప్రాబ్లం ఒకటి నేను విడిగా అప్లోడ్ చేస్తాను. ఎంటర్. ఇప్పుడు మన కంపెనీ రాజ్ అన్న కంపెనీ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మన కంపెనీలో ఏదైతే ప్రోడక్ట్స్ అమ్ముతున్నామో దాని తాలూకా యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్, ఇక్కడ యూనిట్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ టీవీ సేల్ చేస్తుంది, అందుకే నేను నెంబర్స్ అని చెప్పి ఇస్తున్నాను. ఎంటర్. తర్వాత 2 ఎస్కేప్స్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ మనం స్టాక్ ఐటెం క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మన కంపెనీ శాంసంగ్ టీవీ, సోనీ టీవీ, ఎల్జీ టీవీ క్రియేట్ చేస్తుంది. నేను ఇక్కడ శాంసంగ్ టీవీ అని చెప్పి ఇస్తున్నాను. ఫస్ట్ మనం శాంసంగ్ టీవీ. ఎంటర్. తర్వాత ఇక్కడ యూనిట్స్ దగ్గర ఇందాక మనం ఏదైతే నెంబర్స్ అని క్రియేట్ చేసామో దాన్ని లింక్ చేయండి. ఎంటర్. నౌ టీవీ వాస్ సేవ్. తర్వాత సెకండ్ టీవీ ఎల్జీ టీవీ అని ఇస్తున్నాను. సో ఎంటర్. ఇందాక మనం క్రియేట్ చేసిన యూనిట్స్ ఇద్దాం. నెక్స్ట్ ఏమో సోనీ టీవీ అని ఇస్తున్నాను. తర్వాత నెంబర్స్. నెక్స్ట్ మన కంపెనీ తాలూకా లెడ్జర్స్ అంటే సప్లయర్స్, కస్టమర్స్, జిఎల్ మాస్టర్స్ అవన్నీ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ లెడ్జర్కి వెళ్ళండి. ఇప్పుడు ఫస్ట్ నేను సప్లయర్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ కంపెనీ తాలూకా సప్లయర్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ వినాయక అని ఇస్తున్నాను. శ్రీ వినాయక ట్రేడర్స్. తర్వాత ఇక్కడ అండర్ గ్రూప్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బట్టి బ్యాక్ ఎండ్లో మొత్తం సెట్టింగ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతాయి. ఇక్కడ చూడండి క్యాపిటల్ అకౌంట్ అని ఉంది. ప్రస్తుతం నేను సన్రీ క్రియేటర్స్ అని చెప్పిస్తున్నాను. ఎంటర్. సో ఆయన తాలూకా అడ్రస్ని ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ పిన్ కోడ్ అది టైప్ చేయండి. ఎంటర్. తర్వాత శ్రీ సరస్వతి ట్రేడర్స్. ఈమె కూడా సన్రీ క్రియేటర్ని సెలెక్ట్ చేయండి. తర్వాత అడ్రస్ని టైప్ చేయండి. నెక్స్ట్ స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈమె వైజాగ్ నుంచి వచ్చింది అనుకుందాం, నేను ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇస్తున్నాను. ఎంటర్. తర్వాత బాలాజీ ట్రేడర్స్, ఈయన మన కంపెనీ తాలూకా కస్టమర్. సో నేను సన్రీ డెటార్స్ అని చెప్పి ఇస్తున్నాను. నెక్స్ట్ ఏమో సోనీ ట్రేడర్స్ అని టైప్ చేశాను. సన్రీ డెటార్స్, బట్ ఈయన వైజాగ్ నుంచి వచ్చారు అనుకుందాం. సో నేను ఆంధ్రప్రదేశ్ అని చెప్పిస్తున్నాను. తర్వాత సేల్స్ అకౌంట్ కూడా మనం ఎక్కడే క్రియేట్ చేయాలి. ఇక్కడ అండర్ సేల్స్ అకౌంట్స్ అని చెప్పి ఇవ్వండి. ఎంటర్. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్, అండర్ పర్చేజ్ అకౌంట్ అని చెప్పి ఇవ్వండి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్, అండర్ బ్యాంక్ అకౌంట్స్. ఇక్కడ సైల్ లిస్ట్లో గ్రూప్ ఉంటుంది, అందులో బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ టెలిఫోన్ ఎక్స్పెన్స్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇప్పుడు మనం లెడ్జర్స్ అన్నీ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఎంట్రీస్ పోస్ట్ చేద్దాం. వోచర్స్కి వెళ్ళండి. వోచర్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ పర్చేజ్ వోచర్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. F9. ఇన్వాయిస్ నెంబర్ ఇవ్వండి. రియల్ టైంలో మన దగ్గర పర్చేజ్ బిల్ మీద ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇస్తాం. ఇక్కడ ప్రస్తుతానికి 1 అని ఇస్తున్నాం. డేట్ 1 ఏప్రిల్ ఇస్తున్నాను. పార్టీ ఎవరి నుంచి కొన్నామంటే శ్రీ వినాయక నుంచి పర్చేజ్ చేసాం. శ్రీ వినాయక సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అడ్రస్ కన్ఫర్మేషన్ అవునా కాదా అని పర్చేజ్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ స్పేస్ బార్ ఇచ్చాక మన కంపెనీ ఏదైతే ప్రోడక్ట్ సేల్ చేస్తుందో అది ఇక్కడ వస్తుంది. శాంసంగ్ టీవీ 10 టీవీస్ ఇస్తున్నాను. ఒక్కొక్కటి 28,500 ప్రైస్ అనుకుంటే ప్రైస్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఏమో సోనీ టీవీ 10 టీవీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 29,000 అనుకుంటే 29,000. నెక్స్ట్ ఎల్జీ టీవీ ఫర్ ఎగ్జాంపుల్ 10 టీవీస్ 30,000 అని ఇస్తున్నాను. ఎంటర్. సేల్ పర్చేజ్ ఎంట్రీ పోస్ట్ అయిపోయింది. సెకండ్ ఎంట్రీ బిల్ నెంబర్ 2 అని ఇస్తున్నాను. శ్రీ సరస్వతి
నెక్స్ట్ శాంసంగ్ 10 టీవీస్ ఇస్తున్నాను. నెక్స్ట్ సోనీ 10 టీవీస్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఎల్జీ 10 టీవీస్ ఇస్తున్నాను. ఎంటర్ 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 ఎంటర్. నెక్స్ట్ ఒక సేల్స్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బాలాజీకి సేల్ చేసాం అనుకుందాం. బాలాజీ అని ఇస్తున్నాను. సేల్స్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ శాంసంగ్ సోనీ టీవీ 10 టీవీస్ ఇస్తున్నాను, 45,000. నెక్స్ట్ శాంసంగ్ టీవీ 10 టీవీస్ 45,000 ఇస్తున్నాను. నెక్స్ట్ ఎల్జీ టీవీ 10 టీవీస్ 55,000 ఇస్తున్నాను. ఎంటర్ 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 ఎంటర్. సో సేల్స్ ఎంట్రీ పూర్తయింది. నెక్స్ట్ మరొక సేల్స్ ఎంట్రీ వేద్దాం. సోనీ. నెక్స్ట్ సేల్స్ అకౌంట్, తర్వాత శాంసంగ్ టీవీ 10 టీవీస్, నెక్స్ట్ సోనీ టీవీ 10 టీవీస్, నెక్స్ట్ ఎల్జీ టీవీ 10 టీవీస్. ఎంట్రీ పూర్తయింది. తర్వాత పేమెంట్ ఎంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ టెలిఫోన్ ఛార్జెస్ పే చేద్దాం అనుకున్నాం, బ్యాంక్ ద్వారా పే చేద్దాం అనుకుందాం. టెలిఫోన్ ఎక్స్పెన్స్ సమ్ 2,000. ఎంటర్ 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 ఎంటర్. సో ఇప్పుడు మనం ఎస్కేప్ చేస్తే స్క్రీన్ బ్యాక్ వస్తుంది. వచ్చేసి కింద డే బుక్ చూడండి. ఇక్కడ చూడండి 2 సేల్స్ ఎంట్రీస్ పోస్ట్ అయినాయి, 2 పర్చేజ్ ఎంట్రీస్ పోస్ట్ అయ్యాయి, 1 పేమెంట్ ఎంట్రీ పోస్ట్ అయింది. ఇలా మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది వెరీ సింపుల్ ప్రాబ్లం. తర్వాత ముందుకెళ్ళే కొద్దీ మరికొన్ని ప్రాబ్లమ్స్ని యాడ్ చేస్తాను విత్ అడిషనల్ పాయింట్స్. థ్యాంక్ యూ.